ఆర్యన్ ఓ యువ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ పురాతన భారత నర్బలుల చరిత్ర మీద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇతడు తేలికగా దొరికిన సమాచారంతో సంతృప్తిపడే మనిషి కాదు. ఒకరోజు అతనికి దేవులకొండ అనే గ్రామం గురించి, అక్కడ చీకటి యాగం జరిగిందన్న వాదనలు వినిపిస్తాయి. ప్రతి ఏడూ ఒక్కసారి ఆశ్వయుజ అమావాస్య రాత్రి ఎవరో ఒకరిని తీసుకెళ్లి నరబలిగా ఇస్తారట అని ఒక పురాతన గజెట్లు చెబుతాయి. ఆర్యన్కి ఇది నిద్రలేని నేర్పుగా మారుతుంది. అంతే, తన కెమెరా, బుక్, ఆడియో రికార్డర్ తీసుకుని దేవులకొండకు బయలుదేరుతాడు. అతను గ్రామంలో అడుగుపెడుతుంటే ఎవ్వరూ అతనితో మాట్లాడటానికి సిద్ధంగా లేరు. ఊరు చుట్టూ దట్టమైన అడవి, పాత బురుజులు, మూసిన గుడులు. ఒక్క గంగవ్వ అనే వృద్ధ మహిళ మాత్రమే అతనికి ఓ మాట చెబుతుంది. రాత్రి 8 బయటకు రావద్దురా బాబూ. ఈ ఊరు నీకు షూటింగ్ స్థలం కాదు. మిగతావాళ్లవారే కావాలి ఇక్కడ. ఆర్యన్కి ఇవి కథలుగా అనిపిస్తాయి. కాని క్యూరియాసిటీ పెరుగుతుంది. ఆర్యన్ అదే రోజు రాత్రి తన కెమెరా తీసుకుని అడవిలోకి అడుగుపెడతాడు. అక్కడ ఒక పాత గుహ గుండా ఒక మార్గం ఉంటుంది. లోపల దీపాల వెలుగు, నల్ల బట్టలు వేసుకున్న పురుషులు, స్త్రీలు కనిపిస్తారు. వారు ఎవ్వరూ మాట్లాడరు. మధ్యలో ఒక చిన్న బాలుడు మూలుగుతున్నాడు. అతనిని ఓ వెనుక కట్టు బంధించారు. పక్కన ఉన్నవాడు కర్మసూత్రి, పాతకాలపు పూజారి వేషధారణలో ఉన్నాడు. అతను నశ్వాసంగా ఇలా చెప్పాడు. ఈ బాలుడి నరబలితో మళ్లీ ఈ ఊరికి వర్షం వస్తుంది, పంటలు పండతాయి, భూతబాధ పోతుంది, దేవత నెరవేరుతుంది. ఆర్యన్ చతికిలపడ్డాడు. ఇది అసలే ఊహించలేదు. అతను అప్పటివరకు ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలే అనుకున్నాడు. కాని అది జరగబోయే నిజం. ఆర్యన్ వెంటనే తన కెమెరా ఆన్ చేస్తాడు, రికార్డ్ చేస్తాడు. వీడియోతో బయటికి దూరాలని చూస్తాడు. కాని అక్కడికే వచ్చి గంగవ్వ అతడిని నిలిపేస్తుంది. నువ్వు బయటకు పోవడం కాదు. నీవే ఈసారి బలి. ఆర్యన్కి గ్రహించడానికి సమయం పడదు. అసలు పథకం ఇదే. బయటనుంచి వచ్చిన వాడిని బలిగా తీసుకోవాలి. తద్వారా ఆత్మల శాపం ఊరినుంచి పోతుందని వారికి నమ్మకం. అతను పరుగులు తీయడం మొదలుపెడతాడు. అటవీ మార్గాల్లో, గుహల్లో, ఒక చీకటి గదిలోకి జారుకుంటాడు. మౌనంగా కనిపిస్తున్న అటవీ ప్రాంతంలో అసలు అతడు ఒంటరిగా లేడు. వేచి ఉన్నవారు ఉన్నారు. ఆర్యన్ గట్టిగా అరుస్తూ చెదరగొట్టిన వీడియో అతను ఉంచిన డ్రోన్లో స్టోర్ అవుతుంది. కాని అతడు కనిపించడు. డ్రోన్ వీడియో 2 వారాల తరువాత ఒక ప్రకృతి గమనశాస్త్రజ్ఞుడి చేతికి పడుతుంది. ఆ వీడియోలో చివరి 10 సెకన్లు చీకటి దారిలో బలిపీఠం దగ్గర నిలుచున్న పూజారి మరియు అతడి కళ్లలో ఆర్యన్కి చూసిన ఆఖరి ప్రతిబింబం కనిపిస్తుంది. ఆర్యన్ డ్రోన్ వీడియో వైరల్ అవుతుంది. మీడియా, సోషల్ మీడియా, పోలీసులు పెద్ద చర్చలో పడతారు. కాని దేవులకొండ గ్రామం అది సినిమా ట్రైలర్ అంటూ తప్పించుకుంటుంది. ఈ సమయంలో ఆర్యన్ సోదరి సౌమ్య తన అన్న ఎలా మాయమయ్యాడో తెలుసుకోవాలని అదే ఊరుకు వస్తుంది. సౌమ్య గ్రామానికి రాగానే అసాధారణ ఘటనలు జరుగుతాయి. రాత్రిపూట ఆమె గదిలో ఎవరో చప్పుడు చేస్తున్నట్టు, బట్టల మధ్య ఎవరి చేతులైనా కదులుతున్నట్టు, తమ్ముడు, నేనిక్కడే ఉన్నాను అనే శబ్దం. ఆమె గమనిస్తుంది. గ్రామస్తుల కళ్లలో భయం ఉంది, కాని మాట్లాడరా. ఒక అర్ధరాత్రి ఆమె కిటికీ దగ్గర నుండి చూస్తే ఓ నలుపు జీన్ షర్ట్ వేసిన వ్యక్తి అడవి వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది ఆర్యన్ వేషధారణతో ఏదో ఒకడు. కాని అతని కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. అతను మాట్లాడడు. ఉదయాన్నే గ్రామంలో ఒక మరణం. గంగవ్వ గుండె ఆగిపోతుంది. మృతదేహంపై ఎర్ర రంగుతో శుద్ధి ప్రారంభమైంది అని రాసి ఉంది. గ్రామ పెద్దలు కలుసుకుని చెబుతారు. బలి ఇవ్వబడినవాడు శుద్ధికి ముందు తిరిగి వస్తే గ్రామానికే శాపం. ఆర్యన్ బలిగా మారిన శరీరం నుంచి జన్మించిన ప్రేతాత్మ ఇది అంటారు. ఇంతకీ ఇప్పుడు గ్రామాన్ని శుద్ధి చేసే పనిలో ఆత్మ పడిపోయింది. ప్రతి రాత్రి ఒకరు చనిపోతున్నారు.
సౌమ్య తమ్ముడి వీడియోలు, డాక్యుమెంట్ల ఆధారంగా ఆ యాగ గుహలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మళ్లీ అక్కడ ఒక గుట్టు బయటపడుతుంది. కర్మసూత్రి పూజారి ఇంకా బ్రతికే ఉన్నాడు. అతను ఇప్పటికీ శక్తుల కోసం ప్రాణబలులు ఇస్తున్నాడు. కాని ఈసారి అతను ఒంటరిగా లేడు. అతడి చేతిలో ఉన్న ప్రేతాత్మే ఆర్యన్ రూపంలో ఉంది. కాని ఆర్యన్ ఆత్మ ఓ విధంగా అతడి నియంత్రణలో లేదు. ఒక ట్విస్ట్. ఆర్యన్ చివరగా బలి అయ్యే ముందు ఒక తంత్రం రాసిపెట్టాడు. అదే అతనిని బలి కాదు, శాపంగా మార్చింది. సౌమ్య ఆత్మను బయటకు తీయడానికి బంగారు తలుపు అనే గుహలోని రహస్యద్వారం తెరుస్తుంది. ఇది ఒక శక్తిమంతమైన ఆత్మల మూలచక్రాన్ని మేల్కొరుపుతుంది. ఇప్పుడు కర్మసూత్రి, ఆర్యన్ ఆత్మ మధ్య ఘోరమైన శాపయుధం జరుగుతుంది. చివరికి సౌమ్య తన తమ్ముడి జ్ఞాపకాలతో ఆత్మను సమాధానపరిచి, నీ బాధ నిజమే. కాని మరొకర్ని చంపితే నువ్వు వాళ్లానే అవుతావు. ఆర్యన్ ప్రేతాత్మ కర్మసూత్రిని చంపి తాను స్వచ్ఛత కోసం తపించే ఆత్మగా మారుతుంది. ఆర్యన్ మరణించలేదు. అతడు తిరిగి రాలేదు. కాని అతని ఆత్మ ఇప్పుడు అక్కడే ఉంది. దేవుల కొండ చీకటిని చూసే ప్రతి మనిషి మనసులో మంచి చెడుల మధ్య పోరాటాన్ని మేల్కొలిపేలా. మరల వస్తున్నాడా? ఇంకో బలి కోరుతుందా ఆ చీకటి యాగం? తేలేది రాబోయే అమావాస్యనే. ఆర్యన్ ఆత్మ యుద్ధం తర్వాత కొంతకాలం గ్రామం ప్రశాంతంగా ఉంటుంది. కాని నెల రోజుల తర్వాత మళ్లీ అమావాస్య రాత్రి వస్తుంది. ఆ రాత్రి గ్రామానికి మచ్చుకైనా చీకటి తాకదు. అంతా వెలుగు. కాని అదే రాత్రి ఒక 8 ఏళ్ల బాలుడు కనిపించకుండా పోతాడు. పట్టణంలోకి వచ్చిన కొత్తవాళ్లే మాయమవుతున్నారు. ఒకప్పుడు కర్మసూత్రి చేస్తున్న చీకటి యాగాన్ని ఇప్పుడు ఆర్యన్ ఆత్మ చేస్తుందన్నది గుసగుస. సౌమ్య ఒక తాంత్రికుడి సహాయంతో ఆత్మను పిలిపించేస్తుంది. ఓ పురాతన ఆలయంలో కప్పబడిన మూలగుడిలో ఆత్మ ప్రకటిస్తుంది. ఆర్యన్ ఆత్మ భయపడేది కాదు, కాని బాధలో ఉంది. నేను మానవుడిని కాదు. నాకు శరీరం లేదు. కాని నాకు న్యాయం జరగలేదు. కర్మసూత్రి చనిపోయాడు కాని నా రక్తాన్ని పాసినవారు బ్రతికే ఉన్నారు. సౌమ్య అర్థం చేసుకుంటుంది. అతడు నర్బలికి పాల్పడిన మొత్తం వ్యవస్థను అంతమొందించాలనే కోరికతో తిరిగొచ్చాడు. కాని ఇప్పుడు అతడు తాను నర్బలి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆర్యన్ ఆత్మలో శాంతి లేదు. అతడు శక్తిమంతమైన ప్రేతయోగిగా మారిపోతాడు. అతడు ఇప్పుడు బలిపీఠంగా పూర్వపు శ్మశానాన్ని ఎంచుకుంటాడు. అక్కడ ప్రతి అమావాస్య నాడు ఒక చిన్న బలి పడుతుంది. అతడి చేతులు రక్తంలో తడిసిపోతున్నాయి, కాని అతడి కళ్లలో కన్నీరు ఉంటుంది. నేను దేవుడిని నమ్మాను. కాని నన్ను మోసగించారు. ఇప్పుడు నేనే న్యాయం చేస్తున్నా. సౌమ్య తన తమ్ముడిని శాంతి దిశగా మలచాలనే తాపత్రయంతో తాంత్రిక స్వరూప త్యాగ యజ్ఞాన్ని చేపడుతుంది. దీనిలో ఒకరి ప్రాణాన్ని త్యాగంగా ఇవ్వాలి, కాని నర్బలిలా కాదు, స్వచ్ఛంగా, అక్కరలేని ప్రేమతో. ఆ త్యాగం ఆత్మను తీర్చగలదు. సౌమ్య తన తమ్ముడి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. అప్పుడు ఆర్యన్ ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నువ్వు నా చెల్లెలివి. నిన్ను బలికెక్కించి నేను న్యాయాన్ని పొందలేను. కాని నువ్వు నా బాధను నన్ను కన్నట్లే ఒప్పుకున్నావ్. అదే నాకు తృప్తి. ఆత్మ తానుగా సమాధిలోకి వెడుతుంది. ఒక అద్భుతమైన కాంతి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అంతా ముగిసినట్టు అనిపిస్తుంది. కాని ఒక గ్రామ బాలుడు చెబుతాడు, అక్కా, ఈ రాత్రి నా కలలో ఓ అన్నయ్య వచ్చాడు. ఆయన నన్ను తీసుకెళ్దామన్నాడు. కాని తన కన్నీళ్లు ఆగలేదట. సౌమ్య వెనక తిరిగి చూస్తుంది. ఓ నీడ చిరునవ్వుతో చూస్తోంది. సౌమ్య గ్రామం వదిలి వెళ్లిన 7 నెలల తర్వాత పక్కనే ఉన్న మలిగావరం అనే ఊర్లో అసహజ మూతులు మొదలవుతాయి. ఒక పాడుబడిన చిత్తి గుడిలో అమావాస్య రాత్రి ఆర్యన్ ఫోటో కనిపిస్తుంది. గుడి గర్భగుడిలో. వారిని ఎవరు అక్కడ ఉంచారు? ఎప్పుడు? గ్రామ పెద్దలు ఒక రహస్యాన్ని బయటపెడతారు. ఆర్యన్ ఆత్మ శాంతికి వెళ్లలేదు. అది శరీరంతో మళ్లీ జన్మించింది.
ఒక పసివాడు జన్మిస్తాడు. అతని పుట్టినరోజు అమావాస్య. పుట్టిన 3 నెలల్లోనే అతని చుట్టూ మిస్టీరియస్ సంఘటనలు జరుగుతుంటాయి. అతడిని ఆర్యవ్ అని పిలుస్తారు. పుట్టుకతోనే అతడికి ఒక గుర్తింపు మచ్చ ఉంటుంది. అదే ఆర్యన్ తలమీద ఉన్న ముద్రతో ఒకే విధంగా ఉంటుంది. ఒక రాత్రి ఆర్యవ్ ఏడుస్తున్నప్పుడు ఒక బాబాయి తనకు శబ్దం వినిపిస్తాడు. నన్ను నిలిపివేశావు. కాని నేను ఇప్పుడే పూర్తిగా మేలుకున్నాను. ఆర్యవ్ తల్లి సంధ్య ప్రతిరోజూ రాత్రి స్వప్నంలో బలి సంభ్రమాన్ని చూస్తూ తలబోసి ఏడుస్తుంది. ఆమె మాటల్లో ఆర్యవ్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె ఇంట్లో దీపాలు మిగిలిన వారంతా మిగిలినా ఆర్యవ్ గదిలో ఒక్క దీపం చెదిరి చీకటిగా మారిపోతుంది. ఆమె ఒంటరితనాన్ని మానసికంగా అధికంగా అనుభవిస్తుంది. తాను తినక నిద్రపోక మాట్లాడకపోతుంది. ఒకరోజు రాత్రి ఆ తల్లి గదిలో రక్తంతో రాసిన పదం కనిపిస్తుంది. నాకింకా ముగిసింది కాదు. సౌమ్య ఇప్పటికీ ఆర్యన్ ఆత్మను శాంతి బాటలో నడిపించాననే నమ్మకంతో జీవిస్తోంది. కాని ఆర్యవ్ గురించిన వదంతులు వినగానే మళ్లీ గ్రామం వద్దకు వస్తుంది. ఆమె ఆ చిన్నారి ముఖాన్ని చూడగానే షాక్ అవుతుంది. అతడి కళ్లల్లో తన అన్నకి ఉన్న అదే చూపు ఉంది. అతడి ఆటలు, రాతలలో కూడా తాను ఒకప్పుడు రాసిన ఆర్యన్ డైరీలోని పదాలు వ్రాస్తున్నాడని గమనిస్తుంది. గ్రామంలో ఓ పాత యాగశాల బయటపడుతుంది. అదే గతంలో నర్బలి జరిగే ప్రధాన స్థలం. ఆర్యవ్ ఓ అమావాస్య రాత్రి తన నిద్రలేని దశలో ఆ యాగశాల వైపు నడుస్తున్నాడు. అతని చేతిలో రక్తముంది, కాని అతను నవ్వుతున్నాడు. తల్లి సౌమ్య చుట్టూ అరటి చెట్లు, చీకటి పూజారుల నీడలు తిరగడం మొదలవుతుంది. ఆర్యవ్ మెల్లగా చెప్పిన మాట, నేను ఈసారి వదిలిపెట్టను. నా చివరి యాగంకు మిమ్మల్ని తానే చేయాలి. ఆర్యవ్ పెరుగుతున్న కొద్దీ అతడిలో అసహజ లక్షణాలు కనిపిస్తుంటాయి. కాంతిని సహించలేకపోవడం, చేతులపై ఎర్రరంగు చర్మం ఏర్పడటం, యాత్రికుల వెంట పడడం. అతని శరీరంలో ఒక ఆత్మ గుచ్చుకున్నట్లు కాకుండా ఒక శక్తి పుటపడుతున్నట్లు ఉంటుంది. ఇది నరబలిలో చనిపోయిన ఆర్యన్ కాదని, అది చీకటి దేవత కాళికా శక్తి ని మేల్కొల్పేందుకు జరిగిన ఒక చతురంగమే అని స్పష్టమవుతుంది. సౌమ్య తన అన్నను ఆపేందుకు హెమగిరి తాంత్రికుడు సిద్ధేశ్వర శాస్త్రిని కలుస్తుంది. ఆయన చెబుతాడు, ఆర్యన్ ఆత్మను మొదట నరబలి శక్తి ఆక్రమించింది. ఇప్పుడు పునర్జన్మలో ఆత్మలే కాదు, శక్తులే పోరాడుతున్నాయి. తాను ఒక శక్తివంతమైన ఆత్మ నివారణ మంత్రాన్ని నేర్చుకోవాలి. కాని దానికి ప్రాణత్యాగం అవసరం. పాత నరబలి యాగశాలలో ఆర్యవ్ కుండాన్ని, పాత బలిపీఠాన్ని సిద్ధం చేస్తాడు. ఈసారి బలిగా ఎవరైనా సర్పణం కాదు, సౌమ్యనే కావాలి. ఎందుకంటే ఆమె మాత్రమే తన పాత జీవితానికి మూలం. ఆమెతోనే ఈ బంధం పూర్తవుతుంది. నన్ను చంపినవారిని శిక్షించాను, కాని నన్ను ప్రేమించినవారిని త్యాగంగా అర్పించాలి. అప్పుడే నేను శుద్ధుడవుతాను. ఆర్యవ్ యాగం మొదలుపెడతాడు. సౌమ్య తన చేతిలో శాంతి తాంత్రిక మంత్రంతో ప్రత్యక్షమవుతుంది. ఈ రెండు శక్తుల మధ్య ఒకటి ధ్వంసకారి, మరొకటి విముక్తి. వాన, మంత్రగర్జనలు, శబ్దాలు, ఓ మానవాతీత వాతావరణం ఏర్పడుతుంది. సౌమ్య ఆఖరిగా ఒక మాట అంటుంది, నువ్వు నా అన్నివే కావచ్చు, కాని నన్ను బలి ఇవ్వడం అంటే ప్రేమను సంహరించడం. ఆ మాట విన్న ఆర్యవ్ కళ్లల్లో స్పష్టత, బలహీనత కలగలిసిన చూపు ఉంటుంది. ఆర్యవ్ చేతిలో ఉన్న ఖడ్గం తాను తనపైనే వాలిస్తాడు. తాను బలిగా మారతాడు. సౌమ్యతో, ఈసారి నన్ను ఎవ్వరూ చంపలేదు. నేను నన్ను తానే విమోచించుకున్నాను. ఆ ఆత్మశాంతికి వెళ్లిన తర్వాత యాగపీఠం తలకిందులై నేలలో కరిగిపోతుంది. సౌమ్య కలలో ఓ చీకటి గుహ కనిపిస్తుంది. అక్కడ కళ్లను మూసుకున్న గుండ్రమైన శిరస్సులు, తలపై శివనేత్రాల ముద్రలతో 3 కాపలధారులు కనిపిస్తారు. వారు ఆర్యవ్ శక్తి శుద్ధం కాకుండా విరూపించిన శక్తిగా బయటకు వచ్చిందని హెచ్చరిస్తారు. ఆత్మ శాంతిస్తే శక్తి దృష్టి కోల్పోయింది.
ఇప్పుడు అది ఎవరిలోనైనా ప్రవేశించగలదు. నరబలి అవసరం లేదు. ఆగ్రహం చాలు. మలిగావరం పక్కన ఉండే గ్రామం అప్పలపేట. అక్కడ 13 ఏళ్ల బాలుడు కళ్యాణ్ నిద్రలో ఊగుతూ మాట్లాడుతుంటాడు. ఆ చీకటి బలిపీఠం మళ్లీ తలెత్తుతుంది. రక్తం లేకుండా శక్తి మారదు. వాడు ఎక్కడైనా కూర్చున్నా నేలపై త్రికోణ మంత్రచిహ్నం కలగలిపినట్టు కనిపిస్తుంది. గ్రామంలో నిద్రలోనే ముగ్గురు మృతి చెందారు. ముఖంపై భయభరిత దెబ్బల మచ్చలు. పునర్జన్మ, శక్తి విరూపణలు చూసిన తాంత్రికుడు సిద్ధేశ్వర శాస్త్రి తిరిగి వస్తాడు. ఆయన చెబుతాడు, ఇది శక్తుల యుద్ధం కాదు ఇకపై. ఇది ఆ శక్తులు మానవుల చేతి ద్వారా ప్రపంచాన్ని ఆక్రమించే యత్నం. ఆశ్రమాల్లో భయకంపితులై శిష్యులు మంత్రాలు మానేస్తున్నారు. పాతకాలంలో నిషిద్ధ మంత్రాన్ని వినిపించకుండా మూసిన శ్రీ చిదగ్నికోణ మండలం మళ్లీ తెరవబోతోంది. సౌమ్యను కలలో పిలుస్తుంది ఒక పురాతన శక్తి. నువ్వు అతని రక్తాన్ని ఆపా. కాని నా ముద్రలన్నీ ఇంకా నీలో ఉన్నాయి. ఆమె శరీరంపై మెల్లగా తామర ఆకారపు నలుపు మచ్చలు వస్తున్నాయి. అవి పాత బలిపీఠానికి సంబంధించబడ్డ ముద్రలు. సౌమ్య ఇప్పుడు ఒక వాహికగా మారిపోతోందా? లేక తానే శక్తిని ఆపగల శక్తియుతురాలిగా మారిపోతోందా? సిద్ధేశ్వర శాస్త్రి హెచ్చరిస్తాడు. ఈసారి నరబలి అవసరం లేదు. ఈసారి శక్తికి కావలసింది నిండుగా ఉన్న మనిషి మస్తిష్కం. అది ఆగ్రహాన్ని, బాధను, వేదనను భరిస్తున్నప్పుడు. అదే శక్తికి శుద్ధి మార్గం. కళ్యాణ్ అనే చిన్నబాలుడు ఆ శక్తికి సమర్పించబోతున్నాడా? సౌమ్య చివరగా ఒక మూసిన చీకటి గుహలో ప్రవేశిస్తుంది. అక్కడ 3 బలిపీఠాల మిగతా భాగాలు కనిపిస్తాయి. ఆమె కళ్లలోకి చూడగానే ఆ శక్తి చెబుతుంది, ఒకవేళ నువ్వు నన్ను ఆపగలవు. కాని నన్ను అర్థం చేసుకుంటే నువ్వే నా రూపం అవుతావు. సౌమ్య శరీరంపై 2వ ముద్ర ఆవిర్భవిస్తుంది. తామర ఆకారపు నలుపు మచ్చ ఇప్పుడు నీలమణి వలె ప్రకాశిస్తోంది. ఆ ముద్ర ఆమెకు మనిషి మాటలు వినిపించేలా చేయడం మానేస్తుంది. కేవలం శక్తుల భావనలు మాత్రమే వినిపిస్తున్నాయి. నీవు ఇప్పుడు నశించే దారిలో నడవడం లేదు. నీవు ఈ లోకానికి పుట్టింది కాదు. నీవు ఒక మంట. చిన్నవాడు కళ్యాణ్ నిద్రలో నడుస్తూ పాత బలిపీఠం వద్దకు వెళ్తాడు. అతని మాటలు అర్థం కానివిగా ఉంటాయి, కాని రికార్డ్ చేసినప్పుడు వినిపిస్తుంది. 5వ జ్వాల మేల్కొంది. ఈసారి నరమేకం కాదు, నరమేధం కావాలి. ఆ శబ్దానికి తోడు పాత పీఠం చుట్టూ మంటలు లేచినట్లు అగ్ని ముద్రలు నేలపై ఏర్పడతాయి. సిద్ధేశ్వర శాస్త్రి బయటపెడతాడు. పురాతన కాలంలో 5 శక్తుల నరబలి యాగం మొదలుపెట్టినవారు. వారు తాంత్రికులు కాదు, తిరస్కృత ఋషులు. 5వ శక్తి ప్రమాదశక్తి, శరీరం లేకుండా జీవించగలది. ఇప్పుడు అదే శక్తి సౌమ్యలో భాగంగా జ్యోతి అవుతోంది. సౌమ్య, కళ్యాణ్, శాస్త్రి ముగ్గురూ పాత యాగశాల వద్ద కలుస్తారు. పాత బలిపీఠం ఒక్కసారిగా ఆకర్షణ బలంగా మారి కళ్యాణ్ను గాలిలోకి లేపుతుంది. సౌమ్య గుండె వేగంగా మోగుతుంది. శాస్త్రి చేతిలోని మంత్రగ్రంథం తగలబడిపోతుంది. ఇప్పుడు శక్తి తామరలో లేదు. ఇది శరీరంలో 3వ దశలోకి ప్రవేశించింది. శాస్త్రి చెబుతాడు, ఈ శక్తిని బయటకి పంపే మార్గం ఒకటే. శరీరంలోనే పుట్టిన శక్తి అదే శరీరాన్ని త్యాగంగా ఇవ్వాలి. సౌమ్య ఆ నిర్ణయాన్ని తీసుకుంటుంది. నాన్నని, అన్నని, శక్తిని, నేను మిగిలే మానవ రూపం సౌమ్య శక్తిని తనలోనికి పూర్తిగా ఆహ్వానిస్తుంది. ఆమె శరీరం మంటగా మారి ప్రకాశమయం అవుతుంది. పాదాల దగ్గర నుంచి తల వరకు ముద్రలు అగ్ని రేఖలుగా మారతాయి. చివరి మాట, నరబలి ఒక దారిలో ముగిసింది. కాని బలివ్వగల మనసే ఈ లోకంలో అసలైన శక్తి. శక్తి తీసుకున్న రూపంలో ఉన్న సౌమ్య మానవ లోకాన్ని వదిలిపెడుతుంది. ఆమె చుట్టూ ప్రకాశపటం ఏర్పడుతుంది. 3వ ముద్ర పుష్కలంగా ప్రకాశిస్తుంది. ఆమె ఒక అగ్నిపథం అనే శక్తి మార్గంలో నడుస్తుంది.
ఇది స్వర్గం కాదు, నరకం కాదు, ఇది శక్తిలయ భువనం. ఆ శక్తులు రూపం తీసుకోకముందు వాటి మధ్య జరిగే బోధనల యుద్ధ ప్రాంతం. ఆ గదిలో చుట్టూ శక్తి చిహ్నాలుగా ఉన్న 5 న్యూక్లియస్ సర్కిళ్లు. అవి మానవ మేధస్సు, ఆత్మ, తపస్సు, భయం, శాపం అనే అంశాల చిహ్నాలు. సౌమ్యను ఆ శక్తులు ఒక ప్రశ్న అడుగుతాయి. నీవు మానవురాలివి. బలిచక్రాన్ని ఆపగలవా? ఆమె చేతుల్లో వెలిసిన 5వ ముద్ర. అది ఒక తపోనిశ్శబ్ద రేఖ. శబ్దం లేకుండానే అది శక్తులను వెనక్కి నెట్టగలదు. అప్పుడు ఆమెకి గ్రహం వస్తుంది. నరబలి, మంత్రబలి, శాపబలి ఇవన్నీ ఒకే మూలానికి చెందాయి. శక్తి శాంతించేది ఒక్కటే, అది క్షమా రూపం. ఇతరపక్క మానవలోకంలో కళ్యాణ్ మళ్ళీ మాట్లాడతాడు. ఈసారి మరొక గొంతులో. అదే సౌమ్య గొంతు. ఇది శక్తి యుద్ధం కాదు. ఇది ఓ తల్లిదండ్రి బాధకి తిరిగే శాపం. ఆ చిన్నవాడు ఈ మాటలు చెప్పిన వెంటనే ఆయన శరీరం నుండి అన్నం రేఖ వెళ్ళిపోతుంది. ఆ రేఖలు పాత బలిపీఠాల చుట్టూ తిరుగుతూ పెద్ద బలిపీఠాన్ని చెదిర్చేస్తాయి. సిద్ధేశ్వర శాస్త్రి తన తపస్సు మిగతా శక్తులకు అంకితం చేస్తాడు. ఆయన చివరి మంత్రాన్ని ముడిపెడుతూ తన గొంతును త్యాగం చేస్తాడు. వాడు ఇక జీవితాంతం మాట్లాడలేడు. అయినా ఆ శబ్దం లేకుండా శక్తి వినిపిస్తుంది. నీవు శబ్దాన్ని త్యాగం చేశావు, శక్తికి శాంతి వస్తుంది. ఇది శాస్త్రి యొక్క చివరి తపస్సు. సౌమ్య శక్తిలయలో తన శక్తిని చుట్టుముట్టి మూసి వేస్తుంది. ఆ శక్తి తాత్కాలికంగా నిద్రలోకి వెళ్తుంది. బలిపీఠాలు నేలతో కలిసిపోతాయి. పాత శాపం ముగిసింది. కళ్యాణ్ మామూలు బిడ్డగా మారిపోయాడు. అయితే అతని కళ్లలో ఎప్పటికప్పుడు ఒక జ్యోతి ఉంది. శక్తి తల్లి చూపు. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఇలాంటి స్టోరీస్ ఇంకా మీకు కావాలంటే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.